నమస్కారం. ఈరోజు మనం భారత న్యాయ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ కార్పొరేట్ కార్పొరేషన్, అంటే మనందరికీ తెలిసిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసన్నమాట. అసలీ కేసుని కేవలం ఒక లీగల్ బ్యాటిల్లాగా చూడలేం. ఎందుకంటే ఇది ప్రపంచ చరిత్రలోనే జరిగిన అత్యంత భయంకరమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్ నుంచి పుట్టింది. వేల మంది చనిపోయారు, లక్షల మంది జీవితాలు తలక్రిందులైపోయాయి ఒకే ఒక్క రాత్రిలో. సరే, ఈ మొత్తం విషయాన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా అసలు భోపాల్లో ఏం జరిగింది, తర్వాత ఆ లీగల్ ఫైట్ ఎలా మొదలైంది, ఆ తర్వాత వచ్చిన సెటిల్మెంట్ చుట్టూ ఉన్న వివాదాలేంటి, దాని తర్వాత ఏమైంది, మరి చివరగా ఈ ఘోరం మనకు ఎలాంటి పాఠాలు నేర్పింది, వీటన్నిటిని వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదటి భాగానికి వద్దాం. భోపాల్లో అసలు ఏం జరిగింది? ఈ మొత్తం న్యాయ పోరాటానికి కారణమైన ఆ భయంకరమైన రాత్రి గురించి ముందు తెలుసుకుందాం. అది 1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి. భోపాల్ నగరంలో ఉన్న యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అంటే ఎంఐసి అనే ఒక అత్యంత ప్రమాదకరమైన విషవాయువు లీక్ అవడం స్టార్ట్ అయింది. ఇక చూస్తుండగానే డిసెంబర్ 3వ తేదీ తెల్లవారుజాముకి ఆ ప్రాణాలు తీసే గ్యాస్ మొత్తం నగరంపై ఒక మృత్యుమేఘంలా కమ్మేసింది. అప్పటికింకా చాలామంది నిద్రలోనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం కల్లా లెక్కలు చూస్తే వేల మంది చనిపోయారనే ఒక అంచనా. లక్షల మంది ఆ గాలిని పీల్చారు. ఊహించుకోండి ఎంత దారుణమో. ఓకే, ఇంత పెద్ద విపత్తు జరిగిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదే మన రెండవ భాగం, న్యాయ పోరాటం. ఇది మామూలు కేసు కాదు. ఒక దేశం, ఒక పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్తో చేసిన యుద్ధమిది. ఇక కోర్టులో రెండు వైపుల వాదనలు చాలా బలంగా వినిపించాయి. ఒకవైపు భారత ప్రభుత్వం ఏమందంటే, బాధితులందరి తరపున మేమే నిలబడతాం, వాళ్ళను ఎవ్వరో మోసం చేయకుండా చూసుకుంటాం, ప్లాంట్ సేఫ్టీకి పూర్తి బాధ్యత పేరెంట్ కంపెనీ అయిన యూనియన్ కార్పొరేట్దే, జరిగిన నష్టానికి భారీ పరిహారం కట్టాల్సిందే అని గట్టిగా చెప్పింది. మరి అవతలవైపు యూనియన్ కార్పొరేట్ ఏం చెప్పిందో చూద్దాం. వాళ్లు ఈ కేసుని ఇండియాలోనే విచారించాలి, అమెరికాలో కాదు అన్నారు. అసలు ఈ లీక్ జరగడానికి కారణం ఒక ఉద్యోగి కావాలనే చేసిన కుట్ర అని కొత్త వాదన తీశారు. అంతేకాదు, ఇండియాలో ఉన్న మా కంపెనీ వేరు, మేం వేరు, రెండిటికీ సంబంధం లేదు అని చెప్పి చేతులు దులుపుకోవాలని చూశారు. సరిగ్గా ఈ టైంలోనే మన సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అబ్సల్యూట్ లయబిలిటీ అనే ఒక కొత్త లీగల్ ప్రిన్సిపుల్ని తీసుకొచ్చింది. ఏంటిది అబ్సల్యూట్ లయబిలిటీ అంటే? చాలా సింపుల్. ఎవరైనా సరే చాలా ప్రమాదకరమైన పనులు చేస్తుంటే, అంటే ఇలాంటి ఫ్యాక్టరీలు నడుపుతుంటే, దానివల్ల ఏ చిన్న నష్టం జరిగినా వాళ్లే పూర్తి బాధ్యత తీసుకోవాలి. అయ్యో పొరపాటునే జరిగింది అనో, మేం నిర్లక్ష్యంగా లేమో అనో చెప్పడానికి వీల్లేదు. ప్రమాదం జరిగిందా, బాధ్యత మీదే. అంతే. ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. రైట్, ఇక మన మూడో భాగానికి వెళ్దాం. ఈ మొత్తం లీగల్ ఫైట్ చివరికెలా ముగిసింది? ఇక్కడే అసలు వివాదం మొదలైంది. అదే సెటిల్మెంట్. ఫైనల్గా సుప్రీంకోర్టు ఒక సెటిల్మెంట్కి ఆదేశించింది. యూనియన్ కార్బైడ్ $470 మిలియన్ చెల్లించాలి. అంటే అప్పట్లెక్కల ప్రకారం సుమారు 750 కోట్ల రూపాయలన్నమాట. డబ్బైతే వచ్చింది, కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇది న్యాయమా? వేల ప్రాణాలకు, లక్షల మంది జీవితాలకు కట్టిన వెల ఇదేనా? ఈ ప్రశ్న చుట్టూనే పెద్ద దుమారం రేగింది. సరే, ఈ సెటిల్మెంట్ తర్వాత ఏమైంది? అదే మన 4వ భాగం. ఈ తీర్పు తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు దీని ప్రభావం ఎలా కొనసాగిందో చూద్దాం. బాధితుల కోసం పోరాడిన వాళ్ల ఆవేదన వినండి. వాళ్లేమన్నారంటే, ఈ డబ్బులు ఏ మూలకు సరిపో, మా ప్రాణ నష్టాన్ని, మా జీవితాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చడం దేవుడెరుగు, కనీసం మా ఆస్పత్రి బిల్లులు కూడా కట్టుకోలేమని వాపోయారు. వాళ్ల మాటల్లోనే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెటిల్మెంట్ మీద విమర్శలు ఒకటా రెండా చాలా వచ్చాయి. మొదటిది, బాధితులకిచ్చిన డబ్బు అస్సలు సరిపోలేదని. రెండోది, ఆ కంపెనీ పెద్ద అధికారులపై ఉన్న క్రిమినల్ కేసులన్నీ పక్కకు పెట్టేశారని. ఈ తీర్పు మొత్తం చూస్తే బాధితుల కంటే కంపెనీ ప్రయోజనాలకే ఎక్కువ విలువిచ్చినట్టు అనిపించిందని చాలామందినన్నారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి వేరే కంపెనీలు భయపడేలా ఈ తీర్పు లేదని. ఇంకా ముఖ్యంగా ఆ ఫ్యాక్టరీ వల్ల జరిగిన పర్యావరణ నాశనాన్ని ఎవరూ పట్టించుకోలేదని కూడా విమర్శించారు. సరే, ఇన్ని వివాదాలు, ఇంత విషాదం, మరి ఫైనల్గా భోపాల్ దుర్ఘటన మనకు ఏం మిగిల్చింది? అదే మన చివరి భాగం, ద భోపాల్ లెగసీ. ఇన్ని విమర్శలు ఉన్నా సరే, ఈ కేసు చట్టం విషయంలో,
బిజినెస్ విషయంలో ఎందుకొక మైలురాయిగా నిలిచిపోయిందో చూద్దాం. ఈ కేసు వల్ల మన చట్టాల్లో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మొదటిది, మనం ఇందాక మాట్లాడుకున్న అబ్సల్యూట్ లయబిలిటీ సిద్ధాంతం. ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు నడిపే కంపెనీలు ఏ ప్రమాదం జరిగినా పూర్తి బాధ్యత వహించాల్సిందే అనే రూల్ పర్మనెంట్ అయ్యింది. రెండోది, 1991లో పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చింది. దీని ప్రకారం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేసే ప్రతి కంపెనీ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మూడోది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద కంపెనీలకు సమాజం పట్ల కూడా బాధ్యత ఉంటుందని ఈ కేసు గట్టిగా గుర్తుచేసింది. అందుకే ఈ కేస్ కార్పొరేట్ కంపెనీల బాధ్యత గురించి, పర్యావరణ చట్టాల గురించి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా న్యాయం కోసం చేసే పోరాటం గురించి మనకు ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ఒక గుణపాఠం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఇలాంటి ఘోరం జరిగినప్పుడు అసలు బాధ్యత ఎవరిది? ఆ కంపెనీలదా, వాళ్లను అనుమతించిన ప్రభుత్వాలదా, లేక వినియోగదారులుగా మనది కూడా ఏమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు.